చరణ్ అంటాడు పల్లవితోని, నీ కెపాసిటీ ఏంటో చూపించు, ఇదిగో ఎత్తు 75 కేజీస్ బరువు ఉంటుంది ఇది అని చెప్పి అనగానే ఇక పల్లవి ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకు మరి ఎత్తలేనప్పుడు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, నేను ఆలోచిస్తుంది ఎత్తలేక కాదు, 75 కేజీస్ ఏముంది, ఈజీగా ఎత్తుతాను అని చెప్పి అలా పల్లవి అంటూ ఉంటే అప్పుడు చరణ్ మొహమాట పడుతున్నట్టును, ఒక 10 కేజీలు తగ్గించమంటావా అని చెప్పి అంటాడు. కాదు ఇంకో 25 కేజీస్ పెంచు, 100 కేజీస్ నేను ఈజీగా 1 హ్యాండ్తో లిఫ్ట్ చేస్తాను అని చెప్పి పల్లవి అంటే ఇక మాటకి అందరూ షాక్ అవుతాడు. ఇక అప్పుడు పెట్టు 25 కేజీస్ యాడ్ చేయని చెప్పి పల్లవి అనడంతోనే ఇక చరణ్ 25 కేజీస్ యాడ్ చేస్తాడు. ఇక పల్లవి ఈజీగా లిఫ్ట్ చేసేస్తుందనమాట. ఇక అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. చూసావుగా నా కెపాసిటీ ఏంటో, నాకు బలం లేదన్నట్టుగా మాట్లాడావు, లావుగా ఉంటే మాత్రం ఫిట్గా లేనా ఏంటి, చూసావా నా ఫిట్నెస్ అని చెప్పి పల్లవి చెప్తుంది. సర్లే ముందు ఎందుకు వచ్చావు మా ఇంటికి అని చెప్పి సుమలత అడుగుతుంది. ఇక అప్పుడు బామ్మ, నేనే రమ్మన్నాను పల్లవిని, 4 రోజుల్లో పెళ్ళి ఉంది కదా, పెళ్లి పనిలో కొంచెం సహాయపడుతుంది కదా, అందుకే రమ్మన్నాను అని చెప్పి అనగానే ఇక ఇటు సుమలత శాన్వి షాక్ అవుతారు. ఇక ఏంటి 4 రోజులు పల్లవిని ఇక్కడే ఉండమంటున్నాను నేను, పెళ్ళి కదా మనకి, ఇదేంకో దానికి యూస్ అవుతుంది అని చెప్పి బామ్మ మండంతో ఇక సుమలత ఏం చెప్పాలని చెప్పి ఇక సుమలత శాన్వి ఇటు చరణ్ పక్కకు వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఏం చేద్దాం మమ్మీ, పల్లవి ఇక్కడ ఉంటే ఎలా అని చెప్పి చరణ్ అడుగుతూ ఉంటే, ఈ పల్లవి పెళ్ళి ఆపుతుందేమో అని డౌట్ ఉందిరా నాకు, అదే మన ఇంట్లో ఉందనుకో, మనం ఒప్పుకున్నాం అనుకో, మన కళ్ళ ముందే ఉంటుంది కాబట్టి తను ఏమైనా ప్లాన్ వేసినా కూడా మనకి ఈజీగా తెలిసిపోతుంది అని చెప్పి అనగానే అవును మమ్మీ అని చెప్పి శాన్వి కూడా అంటుంది. కాబట్టి చరణ్, గుడ్ ఐడియా మమ్మీ, మన కళ్ళ ముందే ఉంటే తను ఏదైనా ప్లాన్ వేసినా కూడా మనం ఈజీగా తనకి టిట్ ఫర్ టాట్ ఇవ్వచ్చు, సో పెళ్ళి ఆపకుండా మనం చూడొచ్చు, సో ఇంట్లో ఉండడానికి ఒప్పుకుందాము అని చెప్పి ముగ్గురు అనుకుంటారు. ఇక ముగ్గురు మళ్ళీ ఈ బామ్మ దగ్గరికి వస్తూ ఉంటే ఇక అప్పుడు సుమలత వాళ్ళ హస్బెండ్ అంటారు, ఏంటి ముగ్గురు ఏదో మాట్లాడుకున్నట్టున్నారు, మీ డెసిషన్ ఏంటో అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇక అప్పుడు అత్తయ్య గారు మీరు అన్నారు కదా పెళ్ళికి ఉపయోగపడుతుంది 4 రోజుల్లో దేనికో దానికి పెళ్లి పనులకి అన్నట్టుగా అన్నారు కాబట్టి, మీరు అడిగారు కాబట్టి ఓకే అన్నాను, అత్తయ్య గారు ఒప్పుకున్నారు, అత్తయ్య గారు ఓకే అన్నారు కాబట్టి అడిగారు కాబట్టి ఒప్పుకున్నాను, లేదంటే పల్లవి మన ఇంట్లో ఉండడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు, చూడు నువ్వు ఈ ఇంట్లో ఉండనిచ్చాను ఒప్పుకున్నాను అత్తయ్య గారు అన్నారని, కానీ పిచ్చి వేషాలు వేసి పెళ్ళి ఆపడానికి పిచ్చి ట్రిక్స్ ఏమైనా వేసావంటే మాత్రం అస్సలు ఊరుకునేదే లేదు, పెళ్ళి నీ వల్ల ఆగిందని తెలిస్తే అస్సలు ఊరుకోను అని చెప్పి, పదండి మనం బయటకు వెళ్ళాలి కదా అని చెప్పి ఇక సుమలత వాళ్ళ హస్బెండ్ని ప్రసాదం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. శాన్వి కూడా నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళాలి అని చెప్పి తను కూడా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఇక చరణ్ శాన్వి కొడుకు అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోగానే ఇక అక్కడ బామ్మ చంటి పల్లవి ఉంటారు. ఇక అప్పుడు చంటి అంటాడనమాట, పల్లవి మాట ఇచ్చావు కదా, మాట వరుసకైతే ఇంట్లో ఉంటున్నావు కానీ నా పెళ్ళే అక్షతతో జరిగేలాగే చూస్తావు కదా అని చెప్పి చంటి అంటూ ఉంటే ఇక బామ్మ, పల్లవి మాట ఇచ్చింది కదరా, ఖచ్చితంగా తను ఏదో ఒకటి చేసి అక్షతతో నీ పెళ్ళి చేస్తుందిరా అని చెప్పి అలా బామ్మ అంటూ ఉంటే అప్పుడు పల్లవి అనుకుంటుంది మనసులో, బామ్మ ఇటు చంటి ఇద్దరు నా మీద చాలా హోప్స్ పెట్టేసుకుంటున్నారు, పెళ్ళి అక్షతతో జరగకపోతే చంటి చచ్చిపోతాను అంటున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎలా ఈ పెళ్ళి జరపాలో అర్థం కావట్లేదు అని చెప్పి పల్లవి అనుకుంటూ ఉంటుంది మనసులో. ఆ తర్వాత కాసేపు అయ్యాక చరణ్ అని చెప్పి శాన్వి పిలుస్తూ ఉంటుంది. ఏంటక్క అనగానే, అది రేపు నీ పెళ్ళి కదా, తాళిబొట్టు అది తీసుకురావాలి, నువ్వు షాప్కి వెళ్ళి గోల్డ్ షాప్కి వెళ్ళి తీసుకురా అని చెప్పి శాన్వి చెప్తుంది. నేను వెళ్ళి తీసుకురావడం ఏంటక్క అని చెప్పి అంటాడనమాట చరణ్. అప్పుడే అక్కడికి పల్లవి అలాగే బామ్మ వస్తారనమాట. ఇక బామ్మ అంటుంది, అయినా వాడి పెళ్ళి వాడొక్కడే వెళ్ళేది తెచ్చేది ఏంటి, నువ్వు వెళ్ళి తీసుకురావచ్చు కదా అనగానే, అదే నాకు బయట పని ఉంది అందుకే చరణ్ని వెళ్ళమంటున్నాను అని చెప్పి శాన్వి అంటుంది. మరైతే లింగు అని ఒక్కటే వెళ్ళేది ఏంటి, అది కూడా పెళ్ళి కోసం తాళి, పల్లవి మీ ఇద్దరు కలిసి వెళ్ళండి అని చెప్పి అంటుంది బామ్మ. అప్పుడు శాన్వి, ఏంటి పల్లవి వెళ్ళేది, చరణ్ ఒక్కడు వెళ్ళి తీసుకొస్తాడులే అనగానే, ఒక్కడు వెళ్తే కలిసి రాదు, ఇద్దరు వెళ్ళాలి, సరే పోనీ నువ్వు చరణ్ ఇద్దరు వెళ్ళండి అని చెప్పి బామ్మ అంటూ ఉంటే అప్పుడు శాన్వి, నాకు బయట పని ఉందని చెప్తున్నాను కదా అని చెప్పి అంటుంది శాన్వి. మరి నోరు మూసుకో, పల్లవి చరణ్ మీ ఇద్దరు వెళ్ళి తాళిబొట్టును తీసుకురండి అని చెప్పి అంటే ఇక సరే అని చెప్పి ఇక శాన్వి ఏం మాట్లాడలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అప్పుడు మెల్లగా చరణ్ అంటాడు బామ్మతోని, నానమ్మ ఈ పల్లవితో ఎలా వెళ్ళేది అనగానే, ఏం కాదులేరా, ఏమి నేను కొరుకు తినేదు అని చెప్పి అనగానే, నేనేమైనా కొరుకు తింటానా ఏంటి, పద అని చెప్పి పల్లవిని తీసుకెళ్తాడనమాట షాప్కి, గోల్డ్ షాప్కి. బామ్మ వాళ్ళిద్దరు వెళ్ళాక ఇలా అనుకుంటూ ఉంటుంది, భగవంతుడా అక్షతతో చరణ్ పెళ్ళి అని చెప్పి ఇంట్లో అందరూ అనుకుంటున్నారు, కానీ మా చిన్నవాడు చంటి ప్రేమించాడు అక్షతని, వాళ్ళిద్దరి పెళ్ళి ఎలాగోలా జరిగేలా చేస్తే ఇక వీళ్ళ పెళ్ళి ఎలాగో ఆగిపోతుంది, అప్పుడు మెల్లగా ఇంట్లో అందరినీ ఒప్పించి పల్లవికి చరణ్కి పెళ్లి చేయొచ్చు అని చెప్పి బామ్మ అలా అనుకుంటుంది.
ఇక పల్లవి ముందు నడుస్తూ ఉంటుంది. అప్పుడే చరణ్కి ఫోన్ వస్తుంది అక్షత నుంచి. హాయ్ చరణ్, ఏం చేస్తున్నావు అని చెప్పి అనగానే అప్పుడు అది ఏం లేదు, గోల్డ్ షాప్కి వెళ్తున్నాను నేను పల్లవి తాలిబొట్టు తీసుకురావడానికి అని చెప్పి అనగానే అప్పుడు అక్షత ఏంటి ఆ పల్లవితోనా, మీ ఇంట్లో ఎందుకుంది అని చెప్పి అడుగుతుంది. అప్పుడు చరణ్ అంటాడు ఏం లేదు, మా బామ్మ పెళ్లి పనిలో ఉపయోగపడుతుంది కదా అని చెప్పి పల్లవిని 4 రోజులు మా ఇంట్లో ఉండమంది. ఇక తాలిబొట్టు కోసం నేను పల్లవి వెళ్తున్నాం అని చెప్పి అనగానే తనే రావాలా ఏంటి, నాకు ఫోన్ చేస్తే నేను వచ్చేదాన్ని కదా అని చెప్పి అక్షత అంటే సరే ఇప్పుడు పిలుస్తున్నాను కదా రా, లొకేషన్ షేర్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడనమాట చరణ్. ఇక అప్పుడు అక్షత అనుకుంటుంది ఎలాగైనా పల్లవి కావాలని చెప్పి చరణ్ తన వైపు తిప్పుకోవాలని చూస్తుందా, లేదంటే ఈ గ్యాప్లో తనే ఆల్బంలో పాడిద్దని చెప్పాలని చూస్తుందా, నా కొంప ముంచడానికి. ఎలాగైనా పల్లవి చరణ్ దూరంగా ఉండేలా చూడాలి అని చెప్పి ఇక చరణ్ షేర్ చేసిన లొకేషన్కి కార్లో బయలుదేరుతుంది అక్షత. ఇటు కారులో చరణ్ అలాగే పల్లవి వెళ్తూ ఉంటే ఇక చరణ్ అంటాడు ఏంటి, ఏం పల్లవి అలా సైలెంట్గా మనం పెట్టుకుని కూర్చుని ఉన్నావు, ఏంటి నాకు అక్షతకి పెళ్ళి అవుతుంది కదా, జలస్గా ఫీల్ అవుతున్నావా ఏంటి అనగానే నాకెందుకు జలస్ అని చెప్పి అనగానే మరి ఎందుకు మాట్లాడకుండా అలా సైలెంట్గా కూర్చున్నావు, చెప్పు ఏదో జలస్ ఉన్నట్టుంది నీకు అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. నాకేం జలస్ లేదు బాబు, ఏంటి ఇప్పుడు నన్ను సిగ్గుపడమంటావా అని చెప్పి సిగ్గుపడుతూ మొహం పెడుతూ ఉంటే నువ్వు సిగ్గుపడికే నేను చెప్పను కూడా నువ్వు చెప్పలేకపోతున్నాను నోరు విప్పి అలా ఉన్నావు, దయచేసి ఓకేనా అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. సర్లే కాసేపు సాంగ్స్ విందాము అని చెప్పి ఎఫ్ఎం పెడతాడనమాట చరణ్ కార్లోనే. ఈలోపు ఒక గురువు గారు మాట్లాడుతూ ఉంటారు ఈరోజు ఏదో డే, ఇక ఈరోజు వార ఫలాలు ఇలా ఉంటాయి అని చెప్పి చరణ్ రాశి గురించి చెప్తూ ఉంటే ఈ రాశి వాళ్ళు ఏం వింటాము అని చెప్పి వేరేది మార్చిపోతూ ఉంటుంది పల్లవి. ఈ గురువుగారు ఎంత మహత్వం ఉందో తెలుసా ఆయనకి, ఆయన చెప్పినట్టు జరిగిపోతుంది, ఒకసారి విన్నివ్వు, నా గురించి నా రాశి గురించి చెప్తున్నారు కదా అని చెప్పి చరణ్ అంటాడు. అయితే గురువుగారు ఏమని చెప్తారంటే ఇక ఈ వారం ఈ రాశి వాళ్ళకి రాజభోగమే ఉంది, అయితే వాళ్ళు పట్టిందల్లా బంగారమే, కాకపోతే ఈ వారంలో పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇక అటు ఇటు అవ్వచ్చు వాళ్ళది అనగానే అటు ఇటు అంటే ఎలా గురువు గారు అని చెప్పి పక్క నుంచి వేరే వాళ్ళు అడుగుతారు. అంటే పెళ్ళి జరగాలనుకుంటుంది కానీ జరగదు, వేరే వాళ్ళతో అవ్వచ్చు, అలా రకరకాలుగా చెప్తూ ఉంటే ఇక వెంటనే ఎఫ్ఎం మార్చేస్తాడనమాట చరణ్. ఇటు పక్క పల్లవి అనుకుంటుంది నేను పెళ్ళి ఆపాలనుకుంటున్నాను కదా, గురువుగారు నిజంగానే బాగానే చెప్పారు అని చెప్పి మనసులో అనుకుంటుంది. ఎందుకు మార్చావు, గురువుగారు కరెక్ట్గా చెప్తున్నారు కదా అని చెప్పి పల్లవి అంటే ఇవాళ గురువుగారికి మూడు బాగున్నట్టుంది, పిచ్చి పిచ్చిగా చెప్తున్నారు అని చెప్పి చరణ్ అంటాడు. నీకు అంతా కనెక్ట్గా అనుకూలంగా చెప్తే బాగా చెప్పారంటావే, ఈయన ఇప్పుడు ఇలా చెప్పేసరికి ఏదోలా ఉన్నాయన్నావా అని చెప్పి పల్లవి అంటూ ఉంటుంది. సర్లే పద రెస్టారెంట్కి వెళ్దాము అని చెప్పి రెస్టారెంట్కి తీసుకొస్తాడనమాట పల్లవిని చరణ్. అదేంటి గోల్డ్ షాప్ అన్నావు కదా, రెస్టారెంట్కి ఎందుకు తీసుకొచ్చావు అనగానే ఏం లేదు, నా పెళ్ళికి ముందు నీకు ట్రీట్ ఇస్తున్నాను అనుకో, ఫుల్గా లాగిచ్చేయి అని చెప్పి చరణ్ అంటాడు. ఫుల్గా లాగిచ్చాలని మామూలుగానే ఎక్కువ తింటాను, నువ్వు లాగిచ్చే అంటున్నావు, మరి బిల్లు పేలిపోద్ది అని చెప్పి పల్లవి అంటుంది. ఎంతైనా పర్వాలేదు, చూడు నేను పర్స్ తెచ్చాను, సదికి సరిపోకపోతే ఫోన్లో ఆన్లైన్ పేమెంట్ చేస్తాను, ఎంతైనా పర్వాలేదు కుమ్మేసేయి అని చెప్పి అంటాడనమాట. సరే అని చెప్పి ఇక పల్లవి ఫుల్గా ఆర్డర్ ఇచ్చేస్తుంది. ఇక ఇద్దరు తింటూ ఉంటారు. పల్లవి ఏమో తినేసి చేకడుక్కోవడానికి వెళ్తుంది. ఇక చరణ్ కూడా చేకడుక్కోవడానికి వెళ్ళినప్పుడు ఇక చరణ్ ఏమో అక్కడే టేబుల్ మీదే ఇక పర్సు అలాగే ఫోన్ పెట్టేస్తాడనమాట. ఇంతకు ముందు ఎపిసోడ్లో ఒక అతను పర్స్ కొట్టే అతను అదే రెస్టారెంట్లో ఉంటాడు. అతను ఇదంతా చూసి ఫోను పర్సు కొట్టేసి అక్కడి నుంచి పారిపోతాడనమాట. ఇక చరణ్ వచ్చి చూడగానే అక్కడ ఫోను పర్సు ఉండదు. ఇక ఓనర్తో మాట్లాడదామని చెప్పి వెళ్తాడనమాట. ఇలాగ నా ఫోన్ పర్సు కనిపించట్లేదు అని చెప్పి అనగానే పోయిందో ఇంకేమైనా అయిందో ముందు బిల్లు కట్టు అని చెప్పి ఓనర్ అంటాడు. సార్ ఒక్కసారి మీరు నన్ను వదిలేస్తే ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను సార్, నేను కోటీశ్వరుని అని చెప్పి అంటూ ఉంటాడు చరణ్. నువ్వు ఏదైనా అవ్వు కానీ ఇక్కడ మాత్రం డబ్బు కట్టే కదులు, లేదు అంటే ఇక్కడ సర్వీస్ చేయాల్సిందే అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ లోపల చేయి కడుకున్న పల్లవి వస్తుందనమాట. ఇక అప్పుడు పల్లవి చరణ్ పద ఇంటికి వెళ్దాము అని చెప్పి గోల్డ్ షాప్కి వెళ్ళాలి కదా పద అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు ఒక్క నిమిషం అని చెప్పి ఓనర్కి చెప్పి పక్కకు వచ్చి చరణ్ ఏమో పల్లవి నాకు ఇక్కడ కొంచెం పని ఉంది కానీ నువ్వు క్యాబ్ వేసుకొని గోల్డ్ షాప్కి వెళ్ళిపో, వెంటనే నీ వెనకాల నేను బయలుదేరి వస్తాను అని చెప్పి అంటాడు. ఏంటి నువ్వు రాకుండా నేను వెళ్ళేది గోల్డ్ షాప్కి అనగానే ఏం కాదులే నువ్వు వెళ్ళి షాపింగ్ చేస్తూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను, క్యాబ్ మాట్లాడుకో అని చెప్పి క్యాబ్ మాట్లాడేసి పల్లవిని క్యాబ్లో కూర్చోపెట్టేసి ఇక ఇక్కడ హోటల్లో సర్వీస్ చేస్తూ ఉంటాడనమాట చరణ్. ఇక క్యాబ్లో వెళ్తూ ఉంటుందన్నమాట పల్లవి. అసలు ఎందుకు నన్ను చరణ్ సడన్గా వెళ్ళిపోమన్నాడు, అది కూడా క్యాబ్లో గోల్డ్ షాప్కి, తనకు అక్కడ ఏం పని ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది. ఈ లోపల పల్లవి వెళ్ళే క్యాబ్ దారిలో ఆగిపోతుంది. ఏమైందన్నా అని చెప్పి అనగానే ఏదో రిపేర్ వచ్చింది అనుకుంటామా అని చెప్పి రిపేర్ చేస్తూ ఉంటాడు. ఇక అదే రోడ్లో అటువైపుగా వస్తూ ఉంటుందన్నమాట అక్షిత. ఇక బయట నించొని ఉంటుంది పల్లవి. ఇక కార్ ఆపి అక్షిత ఇదేంటి పల్లవి ఇక్కడ ఉన్నావు,
నువ్వు చరణ్తో ఉండాలి కదా అనగానే, అవును మేమిద్దరం రెస్టారెంట్కి వెళ్ళాము, అయితే సడన్గా మేము అక్కడ టిఫిన్ చేసాము, సడన్గా ఏమో చరణ్ నువ్వు గోల్డ్ షాప్కి వెళ్ళు అని చెప్పి క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళిపోమన్నాడు అని చెప్పి అనగానే ఇక అక్షిత మనసులో అనుకుంటుంది, వీళ్ళిద్దరు రెస్టారెంట్కి వెళ్ళడం ఏంటి, గోల్డ్ షాప్కి వెళ్తా అన్నారు, అసలు ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్యలో, అయినా చరణ్ పల్లవిని క్యాబ్లో పంపించేశాడు, అక్కడేముంటుంది చరణ్కి పని అని చెప్పి అక్షిత రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే పల్లవికి గుర్తొస్తుంది, అరే నా పర్స్ నేను రెస్టారెంట్లో మర్చిపోయినట్టున్నాను అని చెప్పి, అక్షిత నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్ళు, ఈ కార్ ఏమో పనిచేయట్లేదు కదా క్యాబ్, నా పర్స్ అక్కడే మర్చిపోయాను, అక్కడ చరణ్ కూడా ఉంటాడు కదా వెళ్దాము అని చెప్పి అనగానే, మేడం నా డబ్బులు అని చెప్పి క్యాబ్ అతను అనగానే ఇక అక్షిత నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి అక్షిత డబ్బులు ఎక్కిస్తుందనమాట. ఇక అక్షిత పల్లవి తన కార్లో అక్షిత కార్లో ఆ రెస్టారెంట్కి బయలుదేరతారు. సో ఇంతే అండి ఎపిసోడ్లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్